Dear students, మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే మోర్ అబౌట్ సాల్ట్స్, అంటే లవణాలను గురించి మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇన్ ది ప్రీవియస్ సెక్షన్స్ వీ హ్యావ్ సీన్ ది ఫార్మేషన్ ఆఫ్ సాల్ట్స్ డ్యూరింగ్ వేరియస్ రీజన్స్. అంటే సాల్ట్ అనేది ఎలా వస్తుంది చెప్పండి, ఎలా ఫామ్ అవుతుంది? ఒక యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. లెట్ us అండర్స్టాండ్ మోర్ అబౌట్ దేర్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే సాల్ట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, అంటే ఎలా తయారు చేయాలి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి అనేవి నేర్చుకుందాం. ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్. ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్. Activity 2.13, write the chemical formulae of the salts given below. ఇక్కడ కొన్ని సాల్ట్స్ ఇచ్చాడు మనకి, వాటి కెమికల్ ఫార్ములే రాయాలంట. అన్నిటికీ మనం కెమికల్ ఫార్ములే రాద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పొటాషియం సల్ఫేట్ అంటే K2SO4. ఎందుకంటే SO4కి వేలెన్సీ -2 కదా, పొటాషియంకేమో +1, కాబట్టి K2SO4. సోడియం సల్ఫేట్ Na2SO4. మరి కాల్షియం సల్ఫేట్ CaSO4. ఎందుకంటే కాల్షియంకి 2 అన్నమాట, SO4 -2, Ca+2 కాబట్టి Ca ఒకటే వస్తుంది. మెగ్నీషియం సల్ఫేట్ MgSO4. కాపర్ సల్ఫేట్ CuSO4. సోడియం క్లోరైడ్ NaCl. సోడియం నైట్రేట్ NaNO3. సోడియం కార్బోనేట్ Na2CO3. అమ్మోనియం క్లోరైడ్ NH4Cl. చూసావా, అన్నిటికీ మనం కెమికల్ ఫార్ములా రాసేసాం. ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఏం లేదు, ఈ 5 కూడా ఒక ఫ్యామిలీ. సల్ఫేట్ సాల్ట్స్, అన్నిట్లో సల్ఫేట్ ఉంది కదా, మరి ఇప్పుడు ఈ రెండు ఒక ఫ్యామిలీ. క్లోరైడ్ సాల్ట్స్ ఈ రెండు ఒక ఫ్యామిలీ. సోడియం సాల్ట్స్, ఇది కూడా సోడియం సాల్ట్స్, ఇది కూడా వస్తుంది దాంట్లోకి, సోడియం సాల్ట్. అలా ఒక ఫ్యామిలీ కింద మనం చెప్పచ్చు. సో మీకు తెలిసిపోయింది ఏంటంటే సల్ఫేట్ సాల్ట్స్ ఏంటి, క్లోరైడ్ సాల్ట్స్ ఏంటి, సోడియం సాల్ట్స్ ఏంటి మీకు తెలిసినాయి. ఇక్కడ చూడండి, సాల్ట్స్ హ్యావింగ్ ది సేమ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ రాడికల్స్ ఆర్ సెడ్ టు బిలాంగ్ టు ఎ ఫ్యామిలీ. ఇప్పుడు NaCl, Na2SO4 వీటన్నిటికీ కూడా క్యాటయాన్స్ ఒకటే, Na అనుంది కదా, ఇది సోడియం ఫ్యామిలీ. అలానే NaCl, KCl వీటికి యానయాన్ ఒకటే ఉంది కదా, మరి ఇవి క్లోరైడ్ సాల్ట్స్ అన్నమాట. అలా ఒక ఫ్యామిలీ అంటే క్యాటయాన్స్ అన్నా ఒకటే ఉండాలి, లేకపోతే యానయాన్స్ అన్నా ఒకటే ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ది యాసిడ్స్ అండ్ బేసెస్ ఫ్రమ్ విచ్ ది అబోవ్ సాల్ట్స్ మే బి అబ్టైన్డ్. ఇప్పుడు మనం కొన్ని సాల్ట్స్ పేర్లని రాసాం కదా, అవి ఏ యాసిడ్ ఏ బేస్ రియాక్ట్ అయితే వచ్చినాయో చెప్పాలి ఇప్పుడు మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, పొటాషియం సల్ఫేట్ కదా, అది పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2SO4, ఆ రెండు రియాక్ట్ అయితే వచ్చినటువంటి సాల్ట్ అన్నమాట. కాబట్టి యాసిడ్ ఏంటి అంటే H2SO4, బేస్ ఏంటి అంటే KOH. అలానే సోడియం సల్ఫేట్, ఇది NaOH, అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనే బేసు ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ రెండు రియాక్ట్ అయితే వచ్చినటువంటి సాల్ట్ అన్నమాట. మరి నెక్స్ట్ అలానే కాల్షియం సల్ఫేట్, ఇది కాల్షియం హైడ్రాక్సైడ్,
ఆ బేసు ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయితే వచ్చినటువంటి సాల్ట్ అన్నమాట. మెగ్నీషియం సల్ఫేట్ అంటే MgOH ట్వైస్ అనేది ఒకటి ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, ఈ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయితే వచ్చిందనమాట. కాపర్ సల్ఫేట్ అంటే CuOH ట్వైస్ కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ H2SO4. నెక్స్ట్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే NaOH ప్లస్ HCl, ఇక్కడ యాసిడ్ ఏంటి HCl, బేస్ NaOH. సోడియం నైట్రేట్ అంటే NaOH ప్లస్ HNO3, యాసిడ్ ఏమో నైట్రిక్ యాసిడ్ HNO3, బేస్ ఏమో NaOH. తర్వాత సోడియం కార్బోనేట్ అంటే ఇది NaOH ప్లస్ H2CO3, కార్బోనిక్ యాసిడ్ అంటారు దీన్ని, H2CO3ని. అమ్మోనియం క్లోరైడ్ ఇదేంటిది NH4OH అనే బేసు ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అయితే వచ్చినటువంటి సాల్ట్ అనమాట. ఓకేనా? అలా ఏ యాసిడ్ ఏ బేస్ రియాక్ట్ అయితే ఈ సాల్ట్స్ వచ్చినాయో వరుసగా మనం చెప్పగలిగి ఉండాలి. నెక్స్ట్ pH of the salts. Activity 2.14, collect the following salt samples: sodium chloride, potassium nitrate, aluminum chloride, zinc sulfate, copper sulfate, sodium acetate, sodium carbonate and sodium hydrogen carbonate. ఇవన్నీ మనం కలెక్ట్ చేసిన తర్వాత చెక్ దేర్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్. వాటర్లో కరిగించి చూడాలి ఏవి కరుగుతాయి ఏవి కరగవు. ఇవన్నీ సాల్యుబులే, వాటర్లో ఇవన్నీ కరుగుతాయి. సో ఆల్ దీస్ సాల్ట్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. చెక్ ది యాక్షన్ ఆఫ్ దీస్ సొల్యూషన్స్ ఆన్ ది లిట్మస్ అండ్ ఫైండ్ ది pH యూజింగ్ ఏ pH పేపర్. ఏం చేయాలి, మనం వాటర్లో డిజాల్వ్ చేసి ఆ సొల్యూషన్లో మనం యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ని డిప్ చేసి, లేకపోతే లిట్మస్ పేపర్ చాలే, అప్పుడు దాని నుంచి మనము అది యాసిడా బేసా చెప్పాలి. యూనివర్సల్ ఇండికేటర్ కనుకుంటే మనం దాని pH కూడా చెప్పచ్చు. విచ్ ఆఫ్ ది సాల్ట్స్ ఆర్ యాసిడ్, ఎసిడిక్ అండ్ బేసిక్ ఆర్ న్యూట్రల్. pH కనుక <7 ఉంటే ఎసిడిక్, pH 7 ఉంటే న్యూట్రల్, <7 ఉంటే బేసిక్. ఐడెంటిఫై ది యాసిడ్ ఆర్ బేస్ యూజ్డ్ టు ఫార్మ్ ది సాల్ట్స్. ఏ యాసిడ్ ఏ బేస్ రియాక్ట్ అయితే ఈ సాల్ట్స్ వచ్చినాయో మనం చెప్పాలి. ఇదంతా కూడా మనకి ఇచ్చినటువంటి యాక్టివిటీ అనమాట. ఫస్ట్ ఈ సాల్ట్స్ అన్ని ఒక టేబుల్ లాగా రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ సోడియం క్లోరైడ్ అని ఇచ్చాడు చూడండి, దాని pH నేను ఇంటర్నెట్ చూసి రాశాను అనమాట. దాని pH ఎంత అంటే 7, అది న్యూట్రల్ సొల్యూషన్, న్యూట్రల్ సాల్ట్ అనమాట అది. మరి దానికి యాసిడ్ ఏంటి అంటే HCl, బేస్ ఏంటి అంటే NaOH, ఈ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయితే అది వచ్చిందనమాట. పొటాషియం నైట్రేట్, దాని pH కూడా 7, అది కూడా న్యూట్రల్ సొల్యూషనే. మరి ఇది ఎలా వచ్చింది, HNO3 ఏమో యాసిడ్ అంటే నైట్రిక్ యాసిడ్, పొటాషియం ఉంది కాబట్టి పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది బేస్. ఓకేనా? నెక్స్ట్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3 అనమాట. దీనికి యాసిడ్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, బేస్ ఏంటంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH థ్రైస్. మరి నెక్స్ట్ దీని pH వాల్యూ 2 నుంచి 3 మధ్యలో ఉందంటే ఇది ఎసిడిక్ అనమాట దీని నేచరు. సార్ ఒక సాల్ట్కి ఎసిడిక్ నేచర్ ఎందుకు వస్తుంది సార్ అని మీరు అడగచ్చు. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయినప్పుడు ఆ వచ్చిన సాల్ట్కు ఎసిడిక్ నేచరే ఉంటుంది. అలా కాకుండా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయినాయి అనుకో, అప్పుడు వచ్చిన సాల్ట్ న్యూట్రల్గా ఉంటుంది అనమాట. గమనించండి. మరి ఇక్కడ కూడా దీని pH 4 నుంచి 4.5 మధ్యలో ఉందంటే ఇది కూడా ఎసిడిక్కే.
ఎసిడిక్ అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ జింక్ సల్ఫేట్ కదా, దీనికి యాసిడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్. బేస్ ఏంటి? జింక్ హైడ్రాక్సైడ్ ZnOH ట్వైస్ వీక్ బేస్. అందువల్ల దీనికి ఏమొచ్చిందంటే ఎసిడిక్ నేచర్ వచ్చింది ఈ సాల్ట్కి. కాపర్ సల్ఫేట్ ఇది 3 నుంచి 4 మధ్యలో దీని pH ఉందంటే అర్థం ఏంటి? ఇది ఎసిడిక్ నేచర్ ఉండేటువంటి సాల్ట్ అనమాట. అంటే సాల్ట్స్ కూడా కొన్ని న్యూట్రల్గా ఉంటాయి, కొన్ని ఎసిడిక్ నేచర్ ఉండే సాల్ట్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ నేచర్ ఉండే సాల్ట్స్ ఉంటాయి అన్నమాట. మరి దీంట్లో ఏ యాసిడ్ ఉంది? H2SO4 అనే యాసిడ్ ప్లస్ CuOH ట్వైస్ అనే ఒక వీక్ బేస్తో స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ అవ్వటం వల్ల ఈ సాల్ట్ వచ్చింది కాపర్ సల్ఫేట్. అందువల్ల దానికి ఎసిడిక్ నేచర్ ఉంది. నెక్స్ట్ సోడియం ఎసిటేట్, దాని pH ఎంతో చూడు 7, అంటే న్యూట్రల్ సొల్యూషన్. మరి ఇది ఎలా వచ్చిందంటే యాసిడ్ ఏంటి అంటే ఎసిటేట్ అని ఉంది కాబట్టి ఎసిటిక్ యాసిడ్ CH3COOH అంటే వీక్ యాసిడ్ అనమాట. బేస్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. మరి ఇది స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్. అందువల్ల దీని pH కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 7 కాదు, 7 కంటే ఎక్కువే ఉంటుంది. అంటే గ్రేటర్ దాన్ 7 ఉంటుంది అనమాట. గ్రేటర్ దాన్ 7 అంటే దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది. బేసిక్ ఎందుకని బేసిక్ నేచర్ అంటే స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్. మరి సోడియం కార్బోనేట్ ఇది దేని వల్ల వస్తుందంటే NaOH అనే స్ట్రాంగ్ బేస్, సోడియం హైడ్రాక్సైడ్, H2CO3 కార్బోనిక్ యాసిడ్ అనే వీక్ యాసిడ్, ఆ రెండు రియాక్ట్ అవటం వల్ల వస్తుందన్నమాట. దీని pH కూడా 11.5 ఉంది. దీనికి బేసిక్ నేచర్ ఉంటుంది. ఆ తర్వాత సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేవి కూడా ఈ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవటం వల్లనే వస్తాయి. ఓకేనా? సో దాని pH ఎంత ఉందంటే 8 నుంచి 9 ఉంది కాబట్టి అది కూడా బేసిక్ నేచరే. సో ఈ మూడు కూడా బేసిక్ నేచర్ ఉండే సాల్ట్స్ అన్నమాట. ఈ మూడు కూడా ఆ పైవన్నీ కూడా ఎసిడిక్ నేచర్ ఉండేటువంటి సాల్ట్స్. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ రెండు స్ట్రాంగ్గా ఉంటే అటువంటి సాల్ట్ న్యూట్రల్గా ఉంటుంది, దాని pH 7 ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ సాల్ట్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఆ రెండు రియాక్ట్ అవ్వటం వల్ల వచ్చిన సాల్ట్ ఎప్పుడు ఎసిడిక్ నేచర్ ఉంటుంది, దానికి pH వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. అలానే స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ ఈ రెండు రియాక్ట్ అవ్వటం వల్ల వచ్చిన సాల్ట్ బేస్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దానికి ఆ సాల్ట్కి బేసిక్ నేచర్ ఉంటుంది, దాని pH మోర్ దెన్ 7 ఉంటుంది అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ మనకు టాపిక్ ఏముందో చూద్దాం. ఈ టేబుల్లో మనం చెప్పేసాం అన్ని సాల్యుబుల్, వాటి pH, యాసిడ్, బేస్ కూడా చెప్పేసాం. నెక్స్ట్ కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. చూద్దాం. కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అంటే మనము సాధారణంగా ఉపయోగించే ఉప్పు, దాని కెమికల్ ఫార్ములా ఏంటంటే NaCl. ఓకే, by now you have learned that the salt formed by the combination of hydrochloric acid and sodium hydroxide solution is called sodium chloride. అంతే కదా? ఏ రెండిటి వల్ల వచ్చింది మీరు చెప్పండి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్, ఈ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వటం వల్ల NaCl అనే కామన్ సాల్ట్ ప్లస్ వాటరు వచ్చినాయి. కరెక్టేనా? సరే, బాగానే ఉంది. దిస్ ఈజ్ ది సాల్ట్ దట్ యూ యూజ్ ఇన్ ఫుడ్. మనం సాధారణంగా ఆహారంలో ఉపయోగించేది దీన్నే. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్
in the above activity that it is a neutral salt. ఎందుకని న్యూట్రల్ సాల్ట్ అంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. HCl స్ట్రాంగ్ యాసిడ్ కదా, NaOH స్ట్రాంగ్ బేస్ కదా, ఆ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవ్వటం వల్ల వచ్చినటువంటి సాల్ట్ కాబట్టి ఇది న్యూట్రల్ సాల్ట్ అన్నమాట. మరి ఇది ఎక్కడ మనకు దొరుకుతుంది? ఇది ఎక్కడ దొరుకుతుందంటే సీ వాటర్ కంటైన్స్ మెనీ సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. సముద్రపు నీళ్లలో చాలా సాల్ట్స్ అనేవి కరిగి ఉంటాయి. డిజాల్వ్ అంటే కరిగి ఉండటం. సోడియం క్లోరైడ్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ దీస్ సాల్ట్స్. వాటి నుంచి మనం సోడియం క్లోరైడ్ని సెపరేట్ చేసుకోవచ్చు. ఓకే, డిపాజిట్స్ ఆఫ్ సోడియం సాల్ట్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. ఇంకా ఇదొక్క మార్గమేనా? సముద్రం నుంచి, సీ వాటర్ నుంచి మాత్రమే మనం సోడియం క్లోరైడ్ని పొందుతామా? ఇంకా ఏదైనా మార్గం ఉందా అంటే కొన్ని చోట్ల పెద్ద పెద్ద డిపాజిట్స్ ఉంటాయి అన్నమాట, ఈ సాల్ట్ డిపాజిట్స్. దీస్ లార్జ్ క్రిస్టల్స్ ఆర్ ఆఫన్ బ్రౌన్ డ్యూ టు ఇంప్యూరిటీస్. పెద్ద కొండల్లాగా ఉంటాయి ఈ సాల్ట్, అది బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట ఆ కొండ. ఎందుకని అంటే ఇంప్యూరిటీస్ వల్ల. దిస్ ఈజ్ కాల్డ్ రాక్ సాల్ట్. ఈ పెద్ద పెద్ద కొండల్లాగా కనిపించే వాటిని రాక్ సాల్ట్ అంటారు. మరి ఎందుకు వచ్చిన ఈ పెద్ద కొండల్లాగా? బెడ్స్ ఆఫ్ రాక్ సాల్ట్ వర్ ఫార్మ్డ్ వెన్ సీస్ ఆఫ్ బైగాన్ ఏజెస్ డ్రైడ్ అప్. ఎప్పుడో ఒకప్పుడు అక్కడ సముద్రం ఉండేదట, కాలక్రమేణా ఆ సముద్రము అంతరించిపోయింది. మరి అక్కడ ఆ సాల్ట్ అలానే పెద్ద కొండలాగా మిగిలిపోయింది అట్లని. రాక్ సాల్ట్ ఈజ్ మైన్డ్ లైక్ ఏ కోల్. అంటే మనం బొగ్గుని ఎలా అయితే మైనింగ్ చేసి తీస్తామో అట్లానే ఈ సాల్ట్ని కూడా బయటికి తీయచ్చు అనమాట. మనం ఇలా మనం సీ వాటర్ నుంచి పెద్ద పెద్ద మడుల్లాగా ఇలా తయారు చేసి ఆ వాటర్ మొత్తాన్ని సన్లైట్లో డ్రై చేసే ఎవాపరేట్ చేసేస్తే అప్పుడు సాల్ట్ మిగిలిపోతుంది అనమాట. ఈ రకంగా మనం సీ వాటర్ నుంచి సాల్ట్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలా రాక్ సాల్ట్ మౌంటైన్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అన్నమాట. దీని నుంచి కూడా మనం సాల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, కామన్ సాల్ట్ని. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ మహాత్మా గాంధీస్ దండి మార్చ్. దండి సత్యాగ్రహం అని మీరు ఇంతకుముందు వినే ఉంటారు మన స్వాతంత్ర సమరంలో. అప్పుడు మహాత్మా గాంధీ ఒక పెద్ద ఉద్యమం చేశాడనమాట. అక్కడ మేజర్ క్రైటీరియా సాల్ట్ మీద పన్ను వేయటమే అనమాట. ఓకేనా? అక్కడ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. డిడ్ యూ నో దట్ సోడియం క్లోరైడ్ వాజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ సింబల్ ఇన్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఈ సోడియం క్లోరైడ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. దాన్ని మీరు ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూడొచ్చు, అప్పట్లో ఫోటో అన్నమాట ఇది. కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ ఏ రా మెటీరియల్ ఫర్ కెమికల్స్. చాలా కెమికల్స్ తయారు చేసుకోవడానికి ఇది ఒక మూల పదార్థం. అంటే ఈ సోడియం క్లోరైడ్ కనుక మన దగ్గర ఉంటే దీని నుంచి మనం చాలా కెమికల్స్ తయారు చేసుకోవచ్చు. ది కామన్ సాల్ట్ thus obtained is an important raw material for various materials of daily use. మన నిత్య జీవితంలో ఉపయోగించుకునే అనేక పదార్థాలు దీని నుంచి తయారు చేసుకోవచ్చు. సచ్చాజ్ ఏమేంటంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఇది స్ట్రాంగ్ బేస్. బేకింగ్ సోడా అంటే మనం ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఉపయోగించే వంట సోడా. వాషింగ్ సోడా అంటే మనం బట్టలు ఉతికేటప్పుడు ఉపయోగించుకుంటే వాషింగ్ సోడా. బ్లీచింగ్ పౌడర్ అంటే వాటర్ని క్లీన్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్. ఇవన్నీ కూడా మనం ఈ కామన్ సాల్ట్ నుంచి తయారు చేసుకోవచ్చు. అండ్ మెనీ మోర్, ఇంకా కూడా ఉన్నాయి. లెట్ us see how one substance is used for making all these different substances. మరి ఎలా తయారు చేస్తారు? ఈ సోడియం హైడ్రాక్సైడ్ని ఎలా తయారు చేస్తారు? ఈ బేకింగ్ సోడా ఎలా వస్తుంది? వాషింగ్ సోడా ఎలా వస్తుంది? వాటి యూజెస్ ఏంటి? అలానే బ్లీచింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ కూడా కామన్ సాల్ట్ నుంచి కదా తయారు చేసేది. ఒక్కొక్క దాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ని ఎలా తయారు చేస్తారు? వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ ఎన్ aqueous solution of sodium chloride,
called brine. It decomposes to form sodium hydroxide. నీకు బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి అని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు. బ్రైన్ సొల్యూషన్, BRINE, బ్రైన్ సొల్యూషన్ అంటే మామూలుగా ఈ సోడియం క్లోరైడ్ని నీళ్లల్లో కరిగిచ్చేస్తే దాన్ని యాక్యూస్ సొల్యూషన్ అంటారు. యాక్యూస్ అంటే నీళ్లలో కరిగించినటువంటి దాన్నే సింపుల్గా బ్రైన్ సొల్యూషన్ అంటారు అనమాట. దాన్ని కరెంట్ పాస్ చేసి డీకాంపోజ్ చేస్తే, విడగొడితే అప్పుడు మనకు ఇంపార్టెంట్ సోడియం హైడ్రాక్సైడ్ వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఎందుకనంటే ఇక్కడ వచ్చేది క్లోరిన్, ఆల్కలీ అంటే బేస్, సోడియం హైడ్రాక్సైడ్ కాబట్టి అట్లా అన్నారు అనమాట. ఈ కెమికల్ రియాక్షన్ ఇక్కడ చూడండి, ఇదేంటిది కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్, యాక్యూస్ సొల్యూషన్ నీళ్లలో కరిగిస్తే వచ్చేది, ప్లస్ 2H2O అంటే వాటర్ కూడా ఉన్నాయి కదా. అప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఇదే బేస్, ఈ బేస్ నీళ్లలో కరిగి ఉంది కాబట్టి దాన్ని ఆల్కలీ అంటున్నాం. వాటర్లో డిజాల్వ్ చేస్తే ఆల్కలీ అంటారని మీకు తెలుసు కదా. ప్లస్ క్లోరిన్ ప్లస్ హైడ్రోజన్. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే బ్రైన్ సొల్యూషన్ని ఎలక్ట్రోలసిస్ చేస్తే అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేసి డీకాంపోజ్ చేస్తే ఏమేమి వస్తాయి అంటే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది అంటే ఆల్కలీ, ప్లస్ క్లోరిన్ గ్యాస్ వస్తుంది, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. కేర్ఫుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లోరిన్ గ్యాస్ ఈజ్ గివన్ ఆఫ్ ఎట్ ది యానోడ్. యానోడ్ అంటే పాజిటివ్కు కలిపిన టెర్మినల్. ఇవి ఎట్లా వస్తాయో ఇక్కడ చూడండి, ఈ టెర్మినల్స్ అన్నీ కూడా ఇదే క్లోరో ఆల్కలీ ప్రాసెస్ కోసం ఉపయోగించిన కంటైనర్. ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కు దేన్నైతే కలిపి ఉన్నామో దాన్ని యానోడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, యానోడ్. మరి ఈ తొట్టి నిండా మనం పోసిన సొల్యూషన్ ఏంటి? ఇదే బ్రైన్ సొల్యూషన్, NaCl ప్లస్ వాటర్. దాంట్లోంచి కరెంట్ పంపించాం. బ్యాటరీ నెగటివ్ టెర్మినల్కు కలపబడినటువంటి ఎలక్ట్రోడ్ని ఏమంటారు? క్యాథోడ్ అంటారు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ పాస్ అయింది, ఈ సోడియం క్లోరైడ్ కాస్త డీకాంపోజ్ అయిపోయింది. అప్పుడు జరిగే కెమికల్ రియాక్షన్ ఏంది అనేది మనం పైన చూసాం. 3 వస్తాయి. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, ప్లస్ Cl2 అంటే క్లోరిన్ గ్యాస్, ప్లస్ H2 అంటే హైడ్రోజన్ గ్యాస్. ఈ క్లోరిన్ గ్యాస్ అనేది యానోడ్ దగ్గర కలెక్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇలా క్లోరిన్ బయటకు వచ్చేస్తుంది. మరి హైడ్రోజన్ అనేది క్యాథోడ్ దగ్గర కలెక్ట్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర కలెక్ట్ అయిన హైడ్రోజన్ ఇటు బయటకు వచ్చేస్తుంది. క్యాథోడ్ చుట్టూరా ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది కలెక్ట్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ జాగ్రత్తగా చూడండి, అలా కలెక్ట్ అవుతుంది అన్నమాట సోడియం హైడ్రాక్సైడ్. ఇది క్యాథోడ్ చుట్టూరు కలెక్ట్ అయ్యేది సోడియం హైడ్రాక్సైడ్. దానికి ఏంటి యూజెస్ ఇక్కడ రాశాడు? డీగ్రీజింగ్ మెటల్స్, తర్వాత సోప్స్ అండ్ డిటర్జెంట్స్, పేపర్ మేకింగ్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఇక్కడంతా ఉపయోగిస్తారట. దేన్ని? ఈ సోడియం హైడ్రాక్సైడ్ని డీగ్రీజింగ్ మెటల్స్ని డిగ్రీజ్ చేయడానికి సోప్స్ అండ్ డిటర్జెంట్స్, పేపర్ మేకింగ్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్. మరి హైడ్రోజన్ గ్యాస్ని ఫ్యూయల్స్, తర్వాత ఇవన్నీ అవసరాన్ని బట్టి అమ్మోనియా తయారు చేసుకోవచ్చు, ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, ఈ మార్గరైన్ అనే కెమికల్ ఫ్యూయల్స్ ఇవన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్లోరిన్ గ్యాస్ని దేనికి యూజ్ చేస్తారు? వాటర్ ట్రీట్మెంట్ అంటే నీళ్ళల్లో క్లోరిన్ కలిపితే జర్మ్స్ అన్ని చచ్చిపోతాయి కదా, స్విమ్మింగ్ పూల్స్లో క్లోరిన్ని యాడ్ చేస్తారు, పీవీసీలో, తర్వాత డిజిన్ఫెక్ట్స్ CFCస్లో, తర్వాత పెస్టిసైడ్స్లో, వీటన్నిటిలో కూడా క్లోరిన్ని యూజ్ చేస్తారనమాట. దీన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని ఎందుకంటారంటే ఇక్కడ క్లోరిన్ వచ్చింది ప్లస్ ఆల్కలీ వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారనమాట. సో మనకి ఇప్పుడు క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే ఏంటో తెలిసిపోయింది. బ్రైన్ సొల్యూషన్ని
మనం ఎలక్ట్రిసిటీ పంపించి డీకాంపోజ్ చేస్తే ఏమొస్తాయో తెలిసిపోయింది. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ Cl2 ప్లస్ H2 ఏమో క్యాథోడ్ దగ్గర కలెక్ట్ అవుతుంది, Cl2 ఏమో యానోడ్ దగ్గర కలెక్ట్ అవుతుంది, NaOH ఏమో క్యాథోడ్ చుట్టూరా కలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం కామన్ సాల్ట్ను ఉపయోగించి సోడియం హైడ్రాక్సైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తారో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం కామన్ సాల్ట్ ఉపయోగించి బేకింగ్ సోడా ఎలా ప్రిపేర్ చేస్తారు, వాషింగ్ సోడా ఎలా ప్రిపేర్ చేస్తారు, బ్లీచింగ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటి యూజెస్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాసు నేను చెప్పినంత కూడా కేర్ఫుల్గా మీరు చదువుకోండి అండ్ నాకు మీ ఒపీనియన్స్ అన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్.